ట్రంప్ రావటం వల్ల ఖచ్చితంగా ఇండియన్స్కి మెయిల్ జరుగుతుందని చెప్పి అనుకుంటే రావటంతోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా బర్త్ సిటిజన్షిప్ రైట్ని తీసేశారు. ఎలా ఎఫెక్ట్ కాబోతుంది ఇది? అంటే టిపికల్గా 2 types ఆఫ్ ఇమిగ్రేషన్ అండి. అమెరికన్ ఇమిగ్రేషన్ ఈజ్ గ్లోబల్, అంటే వరల్డ్ వైడ్ గ్లోబల్గా అమెరికా వస్తుంటారు. అంటే దిస్ ఈజ్ ఎన్ ఇమిగ్రేషన్ కంట్రీ, సో దే వెల్కమ్ ఎవ్రీ వన్. అందులో లీగల్గా రమ్మంటారు. టిపికల్గా లీగల్ ఇమిగ్రేషన్ అయితే దే వెల్కమ్ ఇట్. దేర్ ఆర్ ఆ అడ్వాంటేజ్ని, గ్యాప్ లూప్ హోల్స్ని తీసుకొని ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కూడా జరిగింది. ఇందులో ఇప్పటివరకు ఒక 11 million ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారు. ఇది USCISే చెప్తుంది. ఓకే, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వీ హ్యావ్ 11 ఎలిమెంట్. ఇది ఇవాళ కాదు, లాస్ట్ 7-8 ఏళ్ళ నుంచి కూడా తెలుసు. దే నో దట్ దెర్ ఆర్. అయితే ఈ ట్రంప్ ఇప్పుడు వచ్చాక అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఎకనామిక్గా లాస్ట్ 4 years బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా డౌన్ ట్రెండ్ నడిచింది. సో అంతకంటే ముందు ట్రంప్లో ఉన్న యాక్టివిటీ తర్వాత గ్యాప్ ఒకటేసారి డౌన్ అయింది. అసలు అమెరికా ప్రెసిడెంట్ ఎవరా అనే ఆలోచన టైప్ వచ్చిండే. సో బట్ యాజ్ సూన్ యాజ్ దిస్ ఎపిసోడ్ ఉంది, హీ టుక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. సో ఏదైతే అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పాలని అనుకున్నాడో, సో అందులో మనకి ఏవైతే కీ పాయింట్స్ ఉంటాయో, ఒకటి ఇమిగ్రేషన్ లైన్స్, రెండవది ఎకనామిక్ లైన్స్, తర్వాత ఈ ఏదైతే పాండమిక్, పోస్ట్ పాండమిక్ రిసెషన్ ఎలా జరిగిందో అందులోకి వెళ్ళి హీ టుక్ సమ్ అడ్వాంటేజ్ ఐటమ్స్, అవి ప్రాపగేట్ చేశాడు బాగా. అందువల్లనే ఇప్పటివరకు హిస్టారికల్గా ప్రెసిడెన్షియల్ రన్లో డెమోక్రటిక్ పార్టీని ఈ రకంగా ఎప్పుడు జరగలేదు ఓటమి. ఎందుకంటే క్యాపిటల్ హిల్లో ఉన్న వైట్ హౌస్ కానివ్వండి, లేకపోతే సెనెట్ కానీ, అందులో కూడా మెజారిటీ వచ్చింది. అంటే రిపబ్లికన్ పార్టీకి ప్రెసిడెంట్గా గెలిచారు. ఈ 2 ఏరియాల్లో కూడా ఎక్కువ మెజారిటీ రావడానికి ఉంది కంపేర్ టు దట్ డెమోక్రటిక్ పార్టీ. సో ఇందులో మేజర్ ఏంటంటే లీగల్ ఇమిగ్రేషన్. అంటే మన వాళ్ళు ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళంతా H1B మీద వెళ్తారు, స్కిల్డ్ లేబర్, విచ్ ఈజ్ మెజారిటీ. ఎవ్రీ ఇయర్ ఒక 65,000 వీసాస్ ఇస్తారు. తర్వాత మాస్టర్స్ కోటా ఒక 20,000 వీసాలు ఇస్తారు. సో 85,000 వీసాలు ఎవ్రీ ఇయర్ బ్రాండ్ న్యూ. ఇవి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కాకుండా ఇవి ఇస్తారు. అదేవిధంగా F1 వీసాలు ఇస్తారు. F1 వీసాలు మీకు తెలుసు చాలా వీసాలు ఇప్పుడు, ఎస్పెషల్లీ హైదరాబాద్ కాన్సులేట్ మీకు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. బికాస్ దే 50+ విండోస్ ఉంటాయి. అంటే ఎవ్రీ 5 minutesకి దే గివ్ నెంబర్ ఆఫ్ వీసాస్ అన్నట్టు. ఇప్పుడు ఇండియాలోనే కాదు, ఈవెన్ సౌత్ ఏషియాలో ఇది బిగ్గెస్ట్ US కాన్సులేట్. సో అందువల్ల ఏంటంటే ఇట్స్ బయలాటరల్ ఇష్యూస్తో, ఎక్స్టర్నల్ అఫైర్స్తోనో వీటితోనే ఎక్కువ కనెక్ట్ అయింది ఇండియాకున్న అమెరికానే. సో మనకి ఏ ఆపర్చునిటీ ఉన్నా లీగల్ రూపకంగా రమ్మంటున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలామంది మన వాళ్ళంతా రిపబ్లికన్ సైడే తీసుకున్నారు లీడ్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనదంతా బిజినెస్ సైడ్ ఉంటాం కాబట్టి. తర్వాత ఇమిగ్రేషన్లో కూడా బిజినెస్ ఇమిగ్రేషన్ ఉంటుంది, ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఉంటుంది. సో బిజినెస్ ఇమిగ్రేషన్లో మన వాళ్ళు H1B కానివ్వండి, ఐటీ కంపెనీలు పెట్టుకొని రకం కానీ మన వాళ్ళంతా వస్తుంటారు. ఆ లైన్లో ఎక్కువ జరిగింది కాబట్టి ఆయన అక్కడ అప్పుడు పాండమిక్ టైంలో కూడా PPP లోన్లు ఇచ్చారు. దానిలో కూడా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంది ఇండియన్సే. సో ఈయన వస్తే బిజినెస్ కానీ, తర్వాత ఎంప్లాయ్మెంట్ కానీ, ఆపర్చునిటీస్ పెరుగుతాయన్న ఉద్దేశంతో మన వాళ్ళు ఇచ్చారు. సో దానికి తోడు అంటే ప్యాకేజ్ డీల్ ఉంటుంది. కొన్ని ప్రోస్ ఉంటాయి, కొన్ని కాన్స్ ఉంటాయి. ఎందుకంటే దట్ ఈస్ నాట్ అవర్ కంట్రీ, దట్ ఈస్ దేర్ కంట్రీ. ఎగ్జాక్ట్లీ. సో అమెరికన్ సిటిజన్స్ ఇంట్రెస్ట్ బేస్డ్ మీద ఆ కంట్రీ ఉంటుంది కానీ తప్ప సో ఫారెన్ కంట్రీ వాళ్ళ ఇంట్రెస్ట్ల మీద ఉండదు. సో ఈజ్ ఇంట్రెస్ట్ ఈజ్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ దట్ పీపుల్. తర్వాత మళ్ళీ దాన్ని ఒక పవర్ఫుల్ నేషన్గా చూపించాలంటే హీ హ్యాస్ టు హ్యావ్ దట్ లాంగ్వేజ్. ఓత్ తీసుకున్న తర్వాత స్పీచ్ పవర్ఫుల్ స్పీచ్. ఎవ్రీ థింగ్ ఈజ్ ఓపెన్ అండ్ హానెస్ట్ అండ్ బ్లంట్ కమ్యూనికేషన్ అనేది హైడింగ్ ఉండదు. ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పేస్తారు. ఇది ఎక్కడైతే ఏరియాస్ గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడైతే కర్టెల్ ప్లే చేస్తుందో, ఎక్కడైతే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎక్కువ మంది జరుగుతుందో, సదరన్ బార్డర్స్ అంతా, సో దాన్ని ఎమర్జెన్సీగా డిక్లేర్ చేశాడు. మీరు రీడ్ చేసి ఉంటే సదరన్ బార్డర్ టోటల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడు. దే కెనాట్ కమ్ ఇన్ టు దట్ బికాస్ దేర్ ఆర్ లూప్ హోల్స్. మీకు తెలుసు టన్నల్ రూపకంగా వస్తుంటుంటారు, మీరు ట్రక్కులలో వస్తుంటారు. సో దర్ ఆర్ వేరియస్ విజిటర్ వీసాలు వచ్చి ఇక్కడే ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి సౌత్ అమెరికన్ కంట్రీస్ కానీ, లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుండి చాలామంది మా దగ్గర ఫార్మ్ లేబర్ వస్తారు, విచ్ ఈజ్ ద సీజనల్ వర్కర్ అంటారు. అంటే వ్యవసాయ సంబంధించిన వివిధ వర్క్లకు వస్తారు. రావడం ప్రాపర్గానే వస్తారు, వచ్చాక మళ్ళీ పోరు. అది కూడా ఒక గ్యాప్ వచ్చింది. ఈ ఇంతమంది కావడానికి 11 మిలియన్లు 7 మిలియన్లు స్పానిష్ పీపుల్ సౌత్ అమెరికా వాళ్ళు. ఎందుకంటే బికాస్ దట్ హ్యాస్ ఎ బార్డర్, ల్యాండ్ బార్డర్ ఉన్న కంట్రీస్. సో నాట్ ఎయిర్ బార్డర్. సో దే కెన్ కమ్ ఎనీవేస్. పెద్ద బార్డర్ మీకు తెలుసు కదా. అవును సార్. టెక్సాస్ స్టేటు, అరిజోనా స్టేటు, న్యూ మెక్సికో స్టేటు, కాలిఫోర్నియా స్టేటు. సో ఇదంతా ల్యాండ్ బార్డర్. అదేవిధంగా పైన కెనడా. సో కెనడా దాని మీద పెద్ద వరి కాబట్టి దానికి అక్కడ వీసా టైప్స్ డిఫరెంట్గా ఉన్నాయి. TN నాఫ్తా ట్రేడ్ ఉంది. సో అక్కడ ఇష్యూ లేదు. బట్ ఇక్కడైతే సదరన్ బార్డర్ని హీ వాంట్ టు సీల్ ఇట్. సో అందులో కూడా ఇంతమంది మీకు లాస్ట్ టైం అరిజోనాలో హీ వాంట్ టు బిల్డ్ ద వాల్.
ఎగ్జాక్ట్లీ, అవును సార్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో చేశారు. సో ఇప్పుడు కూడా దీన్ని కరెక్ట్ చేయాలి. ఈ డ్రగ్ కర్టెల్ లోపలికి వస్తుంది, అమెరికాను మేనేజ్ చేస్తుంది ఈ డ్రగ్ కర్టెల్ ఇక్కడ, ఎందుకంటే ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అవుతున్నారు. సో అక్కడ ఫిక్స్ కావాలి. ఇమిగ్రేషన్లో వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, సిటిజన్షిప్ తీసుకొని కంట్రీలోకి వచ్చి దీన్ని ఏమంటే బర్త్ టూరిజం అంటారు. ఇప్పుడు ఈ ఏదైతే అడ్మినిస్ట్రేషన్లో మన వాళ్ళు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడో, సో చాలామంది సదరన్ నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి బర్త్ రేట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే వాళ్ళ పేరెంట్స్కి గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓకే, సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారంట. సో 6 months 7 months టైంలో వస్తారు, ఇక్కడ పిల్లల్ని అంటారు. సో ఆటోమేటిక్గా ఆ సాయిల్లో అంటే ల్యాండ్లో పుడితే మనకి న్యాచురల్గా సిటిజన్షిప్ వస్తుంది. దాన్ని బాగా వాడడం వల్ల అంటే అమెరికా ఈజ్ సీరియస్లీ అబౌట్ ఏ న్యూ స్కిల్డ్ లేబర్. మైగ్రేషన్ షుడ్ హ్యాపెన్ అండ్ క్వాలిటీ పీపుల్, నాట్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే బర్త్ సిటిజన్షిప్ రూపకంగా వచ్చిన వాడు 21 ఏళ్ళ వరకు ప్రొడక్ట్ కాదు. అంటే వీ నీడ్ ప్రొడక్ట్స్ రైట్ నౌ. 20 ఏళ్ళ తర్వాత కావాల్సిన అవసరం కాదు కదా. సో క్వాలిటీ పీపుల్ కావాలి. మనకి H1 రూపకంగా వచ్చిన వాళ్ళు ఇది వచ్చి నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటారు. ఇమిగ్రెంట్ వీసా అంటే గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ ఉంటాయి. సో మనకి టిపికల్గా ఏంటంటే ఆల్ఫాబెటికల్ లెటర్లో A to Z ఉంటుంది కదా, ఎవ్రీ లెటర్ హ్యాస్ అ వీసా టైప్. ఓకే, ఎవ్రీ లెటర్. ఇప్పుడు మనం చూస్తే ఎగ్జాంపుల్ B1 B2 అనుకోని మనం విజిటర్ వీసా మీద వెళ్తుంటారు కదా. సో H1B అంటే స్కిల్డ్ లేబర్, F1 అంటే స్టూడెంట్, తర్వాత O1 అంటే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ, O1 O2 ఉంటుంది. అదేవిధంగా మీడియా, ఇప్పుడు మీ మీడియా నుంచి అక్కడికి వస్తే I వీసా అని అంటారు. తర్వాత ఇక్కడ నుంచి వచ్చి అక్కడ మన రిలీజియస్ ఇది ఉంటుంది యాక్టివిటీ, చర్చిలకు కానివ్వండి మన టెంపుల్లో కానీ వెళ్తే R1 వీసా అంటారు. ఓకే, సో ఇట్స్ ఆల్ డిఫరెంట్ టైప్స్. R అంటే రిలీజియస్, అట్లా అంటే రిలేటెడ్గా ఉంచుకుంటూ. ఈ సీజనల్ వర్కర్స్ అంటే H2Bలా, అంటే ఎవరైతే వస్తారో 6 months కోసం వచ్చి కాలిఫోర్నియాలో కానివ్వండి, ఇక న్యూ మెక్సికోలో కానివ్వండి, చాలా నెవాడాలో కానీ, లాస్ వేగాస్ ఆ ఏరియా నెబర్లో వ్యాస్ట్ ఫార్మింగ్ ల్యాండ్ ఉంది. సో అక్కడ ఫార్మ్ చేయడానికి వస్తారు వాళ్ళంతా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న సెక్టరీలో మన వాళ్ళంతా వెళ్ళి చేయగలిగే ఏకైక జాబ్ IT జాబ్. మీ అందరికీ తెలుసు. టిపికల్గా మన వాళ్ళంతా ఇవి అక్కడ వేరియస్ కలర్స్ విల్ మిక్సప్ ఇన్ అమెరికా. మనం బ్రౌన్ కలర్, అట్లే స్పానిష్ వాళ్ళు వస్తుంటారు, తర్వాత బ్లాక్స్. ఎవరైనా అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి అంతే, ఏదో ఒక టైపు. తెల్లవాళ్ళంతా చేసేది మేనేజ్మెంట్, దే మేనేజ్ థింగ్స్, దే డోంట్ డూ రియల్ వర్క్. రియల్ వర్క్ ఎవరు చేయాలి? ఏదో ఒక ఫారెన్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు చేయాల్సి వస్తుంది. సో అది దే ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ దేర్ వర్క్. అందులో ప్రాసెస్లోనే లీగల్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్.